కాలేజ్లో క్లాసెస్ వింటూ బోర్గా కూర్చున్న మాకు మా సార్ దేవుళ్ళ వచ్చి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు ఫ్రెండ్స్. ఇందుకే మ్యాటర్ ఏంటంటే మెడికల్ క్యాంప్ ఉందని మమ్మల్ని బుక్స్ బ్యాగ్లో వదిలేసి బస్సు ఎక్కేమన్నారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఆనందంతో బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా మొత్తానికి మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఈయనే మా దేవుడు లాంటి సార్. ఇంకా ఫైనల్లీ మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం అందరిని దింపేశారు కిందకి. ఇంకా మా క్లాస్ వాళ్ళు ఎక్కడికో అరకు వచ్చినట్టు అయితే బిల్డప్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంకా మీటింగ్ హాల్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఎప్పటిలాగే వెనక సీట్లు అయితే కచ్చిఫ్ వేస్తాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే మా సార్ కూడా నా పక్కనే కూర్చున్నారు. మీకు కూడా ఇటువంటి ఫ్రెండ్లీ సార్ ఉంటే కామెంట్ చేయండి. ఎప్పటిలాగే స్పీచ్ అయితే మొదలు పెట్టేశారు ఫ్రెండ్స్. కానీ మధ్య మధ్యలో స్నాక్స్ కూడా ఇస్తున్నారండి. ఈయన మాత్రం చూడండి నాకు ఇవ్వకుండా నా చుట్టూ తిరుగుతున్నారు. మొత్తానికి మాకు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంక ఇచ్చి ఇవ్వగానే తినడం మొదలు పెట్టేసాము. వెనకాల కూర్చుంటే ఇదే అడ్వాంటేజ్. ఇంకా మీటింగ్ అయిపోయింది లాగించండి అన్నారు. ఎదురు కూర్చున్న వాళ్ళందరూ అప్పుడు తినడం మొదలు పెట్టారు. ఇంకా మళ్ళీ రిటర్న్కి వెళ్ళడానికి బస్సు ఎక్కేసాము. బస్సులో మా ఫ్రెండ్స్ తేట పనులు చూడండి.